సీఎం చంద్రబాబు ఇవాళ ఎన్టీఆర్ జిల్లాలో పర్యటించనున్నారు. మైలవరం నియోజకవర్గం ఇబ్రహీంపట్నంలో కృష్ణా గోదావరి నదుల అనుసంధానం చేయబడ్డ పవిత్ర సంగమం దగ్గర జలహారతి కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు. ఆ తర్వాత అక్కడే ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. సీఎం చంద్రబాబు పర్యటన నేపథ్యంలో స్థానిక టీడీపీ నేతలు, అధికారులు దగ్గరుండి ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు. సీఎం చంద్రబాబు పర్యటనకు సంబంధించిన అప్డేట్ మనకు శ్యామ్ అందిస్తారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ జిల్లాలో పర్యటించనున్నారు. ప్రధానంగా ఈ పట్టిసీమల ఎత్తిపోతల పథకంలో భాగంగా ఇప్పటికే చూసుకుంటే ఏదైతే గోదావరికి సంబంధించిన నీళ్లు అవన్నీ కూడా కృష్ణానదికి చేరుకున్నాయి. ఈ నేపథ్యంలో ప్రత్యేకంగా ఈ కార్యక్రమానికి అయితే రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఏదైతే ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం ఫెర్రీ ఘాటి వద్ద ఏదైతే నీరు అక్కడ పవిత్ర సంగమం అనేది ఉంటుంది, ఇటు గోదావరి కృష్ణా నదుల అనుసంధానం అనేది అక్కడ జరుగుతూ ఉంది. ఈ నేపథ్యంలో ఈ ఏదైతే పట్టిసీమ ఎత్తిపోతల పథకం నుంచి తీసుకొచ్చిన నీరు కృష్ణానదిలో ప్రవేశించిన మీదటే ఈ ప్రత్యేకమైన కార్యక్రమానికి అయితే శ్రీకారం చుట్టారు. ఏదైతే ఈ రోజు ఉదయం 10:30 గంటలకు కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు తన నివాసం నుంచి బయలుదేరి ఇబ్రహీంపట్నానికి చేరుకుంటారు. అక్కడ ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన జలహారతి కార్యక్రమంలో కృష్ణానది అలాగే గోదావరి రెండు కలయికల ఎక్కడైతే జరుగుతుందో అక్కడ ప్రత్యేకమైన జలహారతి కార్యక్రమం అనేది ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ జలహారతి కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొంటారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో కూడా చంద్రబాబు ప్రసంగించే అవకాశం ఉంది. అలాగే ఈరోజు మధ్యాహ్నం నుంచి చూసుకున్నట్టే తిరిగి సచివాలయానికి చేరుకుంటారు. ప్రధానంగా ఈ ఏదైతే పట్టిసీమ ఎత్తిపోతల పథకం ఉందో ఈ ఎత్తిపోతల పథకానికి సంబంధించి కూడా ఇప్పటికే ఇటు పోలవరానికి సంబంధించి కూడా నీరన్నీ కూడా ఇప్పటికే చేరుకున్నాయి. ఈ నేపథ్యంలో జలహారతి కార్యక్రమానికి అయితే శ్రీకారం చుట్టారు. జలహారతి కార్యక్రమం దాదాపు 30 నిమిషాల పాటు కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పాటు కూడా అధికార యంత్రాంగం ఇటు ప్రజాప్రతినిధులు అధికారులు కూడా అందరూ కూడా దీనికి సంబంధించిన ఏర్పాట్లు ఇప్పటికే పూర్తి చేశారు. నిన్నటి నుంచి కూడా అధికార యంత్రాంగం మొత్తం ఏర్పాట్లన్నీ కూడా ఇప్పటికే పూర్తి చేశారు. ఈ ఫెర్రీ ఘాట్ ఏదైతే ఉండే పవిత్ర సంఘము అక్కడే చూసుకుని ఇప్పటికే దీనికి జలహారతి కార్యక్రమానికి సంబంధించి కూడా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇటీవల కాలంలో చూసుకున్నట్లయితే ఈ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం ఆధ్వర్యంలో ఒకవైపు కృష్ణానదికి ప్రకాశం బ్యారేజీ వద్ద హారతులతో పాటు ఇటీవల కాలంలో పవిత్ర సంగమం వద్ద కూడా కృష్ణానదికి పవిత్ర హారతుల కార్యక్రమం కూడా శ్రీకారం చుట్టారు. ఈ నేపథ్యంలో ఈ జలహారతి కార్యక్రమానికి అయితే ప్రాధాన్యత సంతరించుకుంది.